కరెంటుపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలంటూ అధినేత కేసీఆర్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు అనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని వివరించారు. చట్ట నిబంధనలు తుంగలోకి కమిషన్ ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేనేలేదని కేసీఆర్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వ్యవహారాలపై హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎల్ నరసింహారెడ్డి సారథ్యంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని, కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని కూడా ఆయన సవాల్ చేశారు. కమిషన్ విచారణను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కమిషన్ ఏర్పాటు చట్ట వ్యతిరేకమని తుది తీర్పు వెలువరించాలని విజ్ఞప్తి చేశారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణాలు, ఛత్తీస్గఢ్ ఎంఓయూ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకమని వెల్లడించాలని కోరారు. ఈ వ్యాజ్యంలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్తో పాటు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని వ్యక్తిగత ప్రతివాదిగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ కు హైకోర్టు నంబర్ కేటాయించాల్సి ఉంది. కాగా జస్టిస్ నరసింహారెడ్డిని వ్యక్తిగత ప్రతివాదిగా పేర్కొనడంపై రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి పరిశీలన తర్వాత తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్లో పలు ముఖ్య అంశాలు ఉన్నాయి. విద్యుత్ చట్టం 2003 ప్రకారం విద్యుత్ వ్యవహారాలపై సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చట్ట ప్రకారం ఏర్పాటైంది. ఎస్ఈ బహిరంగ విచారణలు నిర్వహించి ప్రజాభిప్రాయాలు స్వీకరిస్తుంది. ఎస్ఈఆర్సీ నిర్ణయాలతో విభేదించిన వాళ్లు ఎలక్ట్రిసిటీ అప్పీలేట్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పీలేట్ అథారిటీలో వాదనలు వీగిపోతే సుప్రీంను ఆశ్రయించే వెసులుబాటు ఉంది. ఈ తరహా చట్ట నిబంధనలను తుంగలోకి తొక్కి కమిషన్ ఏర్పాటు చేయడాన్ని చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలని పిటిషన్లో పేర్కొన్నాయి. దక్షిణాది రాష్ట్రాలన్నీ విద్యుత్ కొరతతో ఉన్నాయి. టీఎస్ఎస్పీడీసీఎల్ విచారణ జరిపి దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం ఛత్తీస్గఢ్ లో మాత్రమే మిగులు విద్యుత్ ఉన్నదని తేల్చింది. దాని ప్రకారం తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగిందని పిటిషన్లో ప్రస్తావించారు. విద్యుత్ కొనుగోలు వ్యవహారం రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం. ఈ విషయాన్ని కూడా కమిషన్ ఏమాత్రం పరిగణలోనికి తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2 సార్లు తాను సీఎంగా బాధ్యతలు నిర్వహించానని పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో తీవ్ర విద్యుత్ కోతలతో ప్రజలు నానా ఇక్కట్లు పడ్డారని ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ కేటాయింపులు సరిగ్గా జరగలేదన్నారు. అందుకే దీర్ఘకాలిక చర్యలతో పాటు స్వల్పకాలిక చర్యలు తీసుకున్నామని అన్నారు. విద్యుత్ చట్టం 2003 కింద ఏర్పాటైన ఎస్ఈఆర్సీ సమగ్ర విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేసే న్యాయ వ్యవస్థ, దాని పరిధిలో జరగాల్సిన వాటిని ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు ద్వారా చేయడానికి వీల్లేదు. కమిషన్ ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేనేలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పలువురితో పాటు అప్పటి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా ఎస్ఈఆర్సీలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అప్పుడు ఎస్ఈఆర్సీ అందరి వాదనలు విన్న తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులపై నాడు విపక్ష ఎమ్మెల్యేగా ఉన్న నేటి సీఎం రేవంత్ రెడ్డి అప్పీలేట్ అథారిటీలో అప్పీల్ చేయలేదని గుర్తు చేశారు.
మొత్తంగా చూస్తే కమిషన్ విచారణ ప్రక్రియ అంతా ఏకపక్షంగా చట్ట వ్యతిరేకంగా జరుగుతుందని ప్రస్తావించారు. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదన్నారు. కమిషన్ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వకముందే జస్టిస్ నరసింహారెడ్డి ఒక నిర్ణయానికి వచ్చేశారని ప్రస్తావించారు. విద్యుత్ వ్యవహారాలపై కమిషన్ విచారణ నామమాత్రమేనని స్పష్టమవుతుందని పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు.